వెల్కమ్ టు టీశాట్. నేను మీ లింగదాస్. వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ వారు అందిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో గత క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్ గురించి కొంత విషయం మాట్లాడుకున్నాం. ఈరోజు దాని యొక్క కంటిన్యూషన్ కనుక చూసినట్లయితే, సో నెంబర్ సిస్టంలో మనము సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు అంటే ఏంటి అనే డిస్కషన్ని మనం పూర్తి చేసుకొని ఉన్నాం. సో ఈరోజు ఇంకొంత విస్తృతంగా దాని గురించి చర్చించినట్లయితే, సో పర్ఫెక్ట్ నెంబర్, ద నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పర్ఫెక్ట్ నెంబర్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఒక సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తము 2 సార్లు ఇస్తుంది. అంటే ఆ కారణాంకాల మొత్తం ఏమిస్తుందట, ఆ సంఖ్యకు 2 సార్లు ఇస్తుంది అంటున్నాడు. అటువంటి సంఖ్యను ఖచ్చితమైన సంఖ్య అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు 5 అనే సంఖ్య తీసుకున్నాం అనుకోండి. 5 అనే సంఖ్య యొక్క కారణాంకాలు కనుక మనం రాస్తే 1,5. సో 5 యొక్క కారణాంకాల మొత్తం ఎంత? 1 + 5 = 6. 1 + 5 = 6. సో ఈ విధంగా మనం రాస్తాం. సో 5 యొక్క కారణాంకాల మొత్తం ఏమైంది? 6 అయింది. ఇప్పుడు నేను 6 యొక్క కారణాంకాల మొత్తం రాస్తా. 6 యొక్క కారణాంకాలు 1, 2, 3 and 6. ఇప్పుడు వీటి యొక్క మొత్తం రాస్తే 1 + 2 + 3 + 6 రాస్తే 12 అయింది. చూడండి, 6 యొక్క కారణాంకాల మొత్తం 12. అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయితే 2 సార్లు వస్తుందంటే అర్థమైంది. 6 + 6 12 వస్తుందంటే అర్థం. అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం రెట్టింపు అయితే ఆ సంఖ్యని పర్ఫెక్ట్ నెంబర్గా మనం చూస్తాము. పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. కాబట్టి 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్, దీన్నే శుద్ధ సంఖ్య అంటారు, లేదంటే ఖచ్చితమైన సంఖ్య అంటారు. పర్ఫెక్ట్ నెంబర్గా మనం చూస్తాం. ఓకే, సో 6 కాకుండా ఇంకేముంటాయి అని ఒకసారి గమనిస్తే, 6 అనేది ఫస్ట్ పర్ఫెక్ట్ నెంబర్, ఆ తర్వాత వచ్చింది 28 అనేది అనదర్ పర్ఫెక్ట్ నెంబర్, ఆ తర్వాత 496 అనేది అనదర్ పర్ఫెక్ట్ నెంబర్. సో ఈ విధంగా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము దానికి రెట్టింపు అయితే ఆ సంఖ్యల్ని పర్ఫెక్ట్ నెంబర్ అని మనం పేర్కొంటాం. ఇక్కడ చూడండి, సరే మరి 5 యొక్క కారణాంకాల మొత్తం 6 అయింది కదా, మరి వీటిని ఏమైనా అంటారా అని ఒకసారి డౌట్ వస్తే, ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం, సో చూడండి, ఒక సంఖ్య, ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం, ఒక సంఖ్య, ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం, ఈ జతని ఏమంటారంటే, ఈ జతని స్నేహపూర్వక సంఖ్యలు అని అంటాం. ఫ్రెండ్లీ నెంబర్స్ అంటారు, స్నేహపూర్వక సంఖ్యలు అని అంటారు. సో ఇక్కడ మనం చూసినాము 5 యొక్క కారణాంకాల మొత్తము 6. సో 5,6లు ఫ్రెండ్లీ నెంబర్స్. ఇందాకే చూసాము 6 యొక్క కారణాంకాల మొత్తం 12. 6,12 ఫ్రెండ్లీ నెంబర్స్. అండ్ 6 పర్ఫెక్ట్ నెంబర్ అయింది, ఎందుకంటే 6 యొక్క కారణాంకాల మొత్తం దానికి రెట్టింపు అయింది కాబట్టి. అదేవిధంగా 7ని చూడండి, 7 యొక్క కారణాంకాల మొత్తం, 7 గల కారణాంకాలు 1 and 7 2 మాత్రమే ఉంటాయి. సో 1 + 7 8. 7,8లు ఫ్రెండ్లీ నెంబర్స్. అదేవిధంగా 8 యొక్క కారణాంకాల మొత్తం చూడండి, 8 యొక్క కారణాంకాలు ఏముంటాయి? 1, 2, 4, 8. 8 + 4 12, 12 + 2 14, 14 + 1 15. సో 8,15లు కూడా మనకి ఫ్రెండ్లీ నెంబర్స్, స్నేహపూర్వక సంఖ్యలుగా మనం చూస్తాం. సరే, ఇవి ఎందుకు ఉపయోగపడతాయి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చూసినప్పుడు, క్రింది వాటిలో భిన్నమైనది ఏది అని అడిగి ఆప్షన్స్ ఇస్తారనమాట. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? 5,6, 6,7, 7,8, 8,15 అని ఇచ్చాడనుకోండి. సో చాలామంది ఏం పొరపాటు పడతారంటే 5, 6, 6, 7, 7, 8 అంటే ఇవి 2 పక్కపక్క నెంబర్స్, 8,15 మాత్రము పక్కపక్క నెంబర్ కాదు అని చెప్పేసి 8,15ని ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది, ప్రశ్న యొక్క స్వభావం ఏంటంటే 5 యొక్క కారణాంకాల మొత్తము 6, 7 యొక్క కారణాంకాల మొత్తము 8, 8 యొక్క కారణాంకాల మొత్తము 15. ఈ ప్రశ్న ఫ్రెండ్లీ నెంబర్స్కి సంబంధించింది, స్నేహపూర్వక సంఖ్యలకు సంబంధించింది. 6 యొక్క స్నేహపూర్వక సంఖ్య 7 కాదు, 12 అవుతుంది. కాబట్టి విచ్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అంటే 6, అంటే క్రింది వాటిలో భిన్నమైనది ఏది? 6,7. అంటే దీని ప్లేస్లో ఏముండాలి? 6,12 అనేది ఉండాలి. ఓకే, ఇలాంటి కొంచెం ట్విస్టీగా ఉన్న క్వశ్చన్స్ చూసి
మనము ఆన్సర్ 8,15 పెడతాము, కీలో 6,7 ఇస్తాడు, అప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత అంటాం అరే కీ రాంగ్ ఉంది అని చెప్పేసి. కానీ ఎగ్జామినర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, 2 వరుస సంఖ్యలను గుర్తించమని అడుగుతాడు అంత సింపుల్గా. 5 6 6 7 7 8 ఇలా అడగడు కదా. అంటే దాంట్లో ఏదో ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఆ కాన్సెప్ట్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రెండ్లీ నెంబర్స్ అనే కాన్సెప్ట్ అనేది మన ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ కనుక చూస్తే ట్విన్ ప్రైమ్ నెంబర్స్. సో ఏవైనా మనం ప్రధాన సంఖ్యల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ప్రధాన సంఖ్యలు మనము రాసాం కూడా. సో 100లో ప్రధాన సంఖ్యలు 25. సో కొన్ని ప్రధాన సంఖ్యలు మనం రాద్దాం. సో మొదటి ప్రధాన సంఖ్య 2, అదే మొట్టమొదటి సరి ప్రధాన సంఖ్య, ఏకైక సరి ప్రధాన సంఖ్య. 3 మొట్టమొదటి బేసి ప్రధాన సంఖ్య 3, ఆ తర్వాత 5, ఆ తర్వాత 7, 11, 13, 17, 19. ఓకే, రాసి చూద్దాం. ఇక ఇలా రాయొచ్చు మనం 25 వరకు రాయొచ్చు అందులో. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. దీని తెలుగులో ఏమంటారంటే కవల ప్రధానులు అంటారు, లేదంటే కవల ప్రధాన సంఖ్యలుగా మనం పేర్కొంటాం. కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ అంటే కవల. కవల అంటే ఏంటండి, పక్కపక్కనే అంటే దగ్గర పోలికలతో ఉండాలి. దగ్గర పోలికలతో ఉండాలంటే వాటి మధ్య తేడాలు తక్కువగా ఉండాలి. ఇప్పుడు చూడండి 2 3 ఎట్లా పక్కపక్క సంఖ్యలే కాబట్టి ఒకటి డిఫరెన్స్తో మనకి ఎట్లాగూ ఉండవు సంఖ్యలు. సో ఇక్కడ చూడండి 3,5ల మధ్య డిఫరెన్స్ ఎంత, 2. ఇవి రెండు దగ్గర దగ్గర ఉన్నాయి. 5,7ల మధ్య డిఫరెన్స్ ఎంత, 2. 7,11ల మధ్య డిఫరెన్స్ ఎంత, 4. అంటే 2 కంటే 4 కొంచెం ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉంది. 11,13ల మధ్య డిఫరెన్స్ ఎంత, 2. 13,17 మధ్య డిఫరెన్స్ ఎంత, 4. 17,19 మధ్య డిఫరెన్స్ ఎంత, 2. అంటే నేను ఏవైతే రౌండ్ అప్ చేశానో ఆ రౌండ్ అప్ చేసిన ఆ ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఏవైతే ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 ఉంటుందో ఆ ప్రధాన సంఖ్యలు ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ప్రైమ్ నెంబర్స్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ప్రైమ్ నెంబర్స్ ఈక్వల్ టు 2. ద 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్స్ డిఫర్ బై 2 ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ప్రధాన సంఖ్యలు 2 చేత విభేదించబడితే వాటిని ఏమంటారంటే ట్విన్ ప్రైమ్ నెంబర్స్గా మనం ఇక్కడ చూస్తాం. ఈ విధంగా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ కాన్సెప్ట్ సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలు వీటిని కో ప్రైమ్ నెంబర్స్ అని అంటాం, లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు కూడా పేర్కొంటారు. పరస్పర ప్రధాన సంఖ్యలు అనొచ్చు, లేదంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనొచ్చు, లేదంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అనొచ్చు. సో సహప్రధాన సంఖ్యలు అంటే అర్థమైందంటే ఏవైనా 2 సంఖ్యలు ఉన్నాయనుకోండి, ఆ 2 సంఖ్యలకు గనక ఒకటి తప్ప, అంటే 1 అన్నిటికీ కారణాంకమే, ఒకటి తప్ప ఏ ఇతర కారణాంకం కనుక ఉమ్మడిగా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది 6 ఉంది అనుకోండి. 4 యొక్క కారణాంకాలు మనం రాస్తే 1, 2, 4. 6 యొక్క కారణాంకాలు రాస్తే 1, 2, 3, 6. రైట్లో గమనించండి, 1 అనేది ఉమ్మడి, ఎందుకంటే 1 అనేది అన్నిటికీ ఉంటుంది కాబట్టి 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో 1 కాకుండా 2 కూడా కామన్గా ఉంది, 1 కాకుండా 2 కూడా కామన్గా ఉంది. అలా కామన్ కారణాంకాలు కనుక లేకపోతే, ఉమ్మడి కారణాంకాలు కనుక లేకపోతే వాటిని సహప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు 4, 6 సహప్రధాన సంఖ్యలు అవుతాయా, అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది అండ్ 9 ఉంది. 5 యొక్క కారణాంకాలు గమనిస్తే 1, 5. 9 యొక్క కారణాంకాలు గమనిస్తే 1, 3, 9. ఒకటి తప్ప ఏ ఇతర కారణాంకం కూడా కామన్గా లేదు. కాబట్టి 5, 9లు ఏమవుతాయంటే కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి, లేదంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే ఇవన్నీ జతల గురించి మాట్లాడతాం మనం. ఫ్రెండ్లీ నెంబర్స్ అయినా, పర్ఫెక్ట్ నెంబర్స్ అయినా, అండ్ సహప్రధాన సంఖ్యలైనా, కవల ప్రధాన సంఖ్యలైనా ఇవేంటి అంటే ఒక జతకు సంబంధించింది మనం మాట్లాడతాం. సో ఇప్పుడు చూడండి, కో ప్రైమ్ నెంబర్స్ యొక్క జతని ఏ విధంగా జస్టిఫై చేస్తాము, తీసుకున్న ఆ జతలో ఈ 2 సంఖ్యలకు కనుక ఒకటి తప్ప ఇతర ఉమ్మడి కారణాంకాలు లేకపోతే దానిని మనం ఏమంటారంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు, లేదంటే పరస్పర ప్రధాన సంఖ్యలుగా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, రైట్. సో ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటే, ఏవైనా
రెండు వరుస సంఖ్యలు ఎప్పుడూ కూడా ఒకదానితో ఒకటి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. 2, 3, 3, 4, 4, 5, 5, 6, 7, 8 ఇలా ఏ ఉన్నా సరే ఆ రెండు సంఖ్యలు అంటే రెండు వరుస సంఖ్యలు ఎల్లప్పుడూ కూడా ఒకదానితో ఒకటి సహప్రధాన సంఖ్యలు అవుతాయి. అలా కాకుండా ఏదైనా ఒక జతలో ఒకటి ప్రధాన సంఖ్య అయి ప్రధాన సంఖ్య యొక్క గుణిజము కనుక మరొక సంఖ్య కాకుండా ఉంటే మరొక సంఖ్య ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 యొక్క గుణిజం ఏంది 14. 7, 14 సహప్రధాన సంఖ్యలు కావు. కానీ 7, 13 సహప్రధాన సంఖ్య అవుద్ది. 7, 15 సహప్రధాన సంఖ్య అవుద్ది. 7, 16 సహప్రధాన సంఖ్య అవుద్ది. అంటే ఒక ప్రధాన సంఖ్య దాని గుణిజం కాక ఏ ఇతర సంఖ్య అయినా సరే అవి రెండు సహప్రధాన సంఖ్యలు అవుతాయి. మనకి సహప్రధాన సంఖ్యల యొక్క కాన్సెప్ట్ మనకు అప్లికేషన్లో ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడంలో మనకి సులభం అవుతుంది. ఏవైనా రెండు సహప్రధాన సంఖ్యలు కనుక ఉంటే సో పీ, క్యూ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. పీ, క్యూలు సహప్రధాన సంఖ్యలు అయితే పీ, క్యూ అనే జత సహప్రధాన సంఖ్యలు అయితే ఎల్సిఎం ఆఫ్ పీ, క్యూ ఏమవుతుంది కాసాగు. ఎల్సిఎం అంటే కాసాగు. ఎల్సిఎం ఆఫ్ పీ, క్యూ వాటి లబ్ధం అవుతుంది. పీ ఇంటూ క్యూ అవుతుంది. అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ పీ, క్యూ ఏమవుతుంది హెచ్సిఎఫ్ ఆఫ్ పీ, క్యూ ఎల్లప్పుడూ కూడా 1 అవుతుంది. అంటే సహప్రధాన సంఖ్యల గాసాబా 1 అవుతుంది. సహప్రధాన సంఖ్యల యొక్క కాసాగు వాటి యొక్క లబ్ధం అవుతుంది. వీటిని స్టేట్మెంట్ రూపంలో మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సహప్రధాన సంఖ్యలకు సంబంధించి క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని పేర్కొనండి అంటాడు. సో సహప్రధాన సంఖ్యల యొక్క కాసాగు ఎల్లప్పుడూ వాటి యొక్క లబ్ధం అవుతుంది. సహప్రధాన సంఖ్యల యొక్క గాసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. ఏదైనా ఒక ప్రధాన సంఖ్య యొక్క గుణిజం కాకుండా మరి ఏ ఇతర సంఖ్య అయినా సరే సహప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇలా మనం చెప్పుకున్న ప్రతి స్టేట్మెంట్ కూడా మనకి ఎగ్జామినేషన్లో ఆప్షన్స్ రూపంలో ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రతి స్టేట్మెంట్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సహప్రధాన సంఖ్యలకు సంబంధించిన అంశం. ఓకే. సో నెక్స్ట్ కనుక మనం గమనిస్తే ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు, ఇది కాన్సెప్ట్ ఆఫ్ ది దాని ఏమంటారు సహప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సహజ సంఖ్యలు, ఇవన్నీ సంఖ్యలకు సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చూసాం. సో సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించట్లయితే రాజ్ 1 నుండి 1000 సంఖ్యల్ని టైప్ రైటర్పై టైప్ చేయాలి. అతను ఎన్నిసార్లు టైప్ రైటర్ యొక్క కీని నొక్కాలి అంటున్నాడు. ఓకే. సో ఇదే క్వశ్చను ఇంకొక రకంగా కూడా అడగొచ్చు. రాజ్ 1 నుంచి 1000 సంఖ్యల్ని రాయాలి అనుకుంటున్నాడు. అతను ఎన్ని డిజిట్స్ని అంటే ఎన్ని అంకెల్ని ఉపయోగించవలసి ఉంటుంది అని అడగొచ్చు. నేను టైప్ రైటర్పై కీని ఎన్నిసార్లు నొక్కవచ్చు అంటాడు. సో ఇక్కడ చూడండి, మనం 1 రాయాలనుకుంటే మనం 1 డిజిట్ని వాడతాం. ఎన్ని డిజిట్స్ వాడుతున్నాం అంటే 1 కోసం 1 డిజిట్ వీఆర్ యూజింగ్. 2 రాయాలనుకోండి 2 అనే ఒకే ఒక డిజిట్ని వాడుతున్నాం అంటే 1 డిజిట్. అంటే సింపుల్, ఇది సింగిల్ డిజిట్ నెంబర్స్. ఫర్ సింగిల్ డిజిట్ నెంబర్స్ వీఆర్ యూజింగ్ ఓన్లీ 1 డిజిట్. ఒకవేళ డబల్ డిజిట్ నెంబర్ ఉందనుకోండి 1, 0, ఇందులో ఎన్ని డిజిట్స్ వాడుతున్నాము 1 అనేది ఒక డిజిట్, 0 అనేది ఒక డిజిట్, ఆ విధంగా 2 డిజిట్స్ని వాడుతున్నాం మనం. వీఆర్ యూజింగ్ 2 డిజిట్స్ ఫర్ 2 డిజిట్ నెంబర్. సో అలా మనం రాస్తూ వెళ్తే 99 వరకు రాస్తాం. ఇన్ 99 ఆల్సో వీఆర్ యూజింగ్ 2 డిజిట్స్. 100ని రాయాలనుకోండి 1 వాడతాం, 0 వాడతాం, 0 వాడతాం. అంటే 100ని రాయడానికి ఎన్ని వాడాం మనము 3 డిజిట్స్ వీఆర్ యూజింగ్. కాబట్టి 3 డిజిట్స్ మనం వాడతాం. 100ని రాయాలంటే వీఆర్ యూజింగ్ 3 డిజిట్స్. ఓకే. సో ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ ఉంటాయి ఇలా రాసుకుంటూ వెళ్తే ద 999 వాజ్ ద లాస్ట్ 3 డిజిట్ నెంబర్. ఇక్కడ కూడా మనము 3 డిజిట్ నెంబర్ పడుతుంది. అంటే ప్రతి 3 అంకెల సంఖ్య కోసం ప్రతిసారి 3 అంకెల్ని మనం ఉపయోగిస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూడండి 1 నుంచి 9 వరకు 1 డిజిట్ నెంబర్స్. ఫస్ట్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, డబల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి, త్రిబుల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్న విషయం మనకి తెలిసి ఉండాలి. సో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అంటే 1 నుంచి 9 వరకు 9 ఉంటాయి. ఎన్ని ఉన్నాయండి 9 ఉన్నాయి. డబల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 10 నుంచి 99 వరకు.
సాధారణంగా 1 నుంచి 99 అని అంటే వీఆర్ కౌంటింగ్ అప్ టు 99 ఉంటాయి. అందులో 9 వరకు సింగిల్ డిజిట్, అంటే 99లో 9 సింగిల్ డిజిట్స్, అంటే మిగతా 90 డబల్ డిజిట్స్. డబల్ డిజిట్ నెంబర్స్ ఎన్ని? 90. త్రిబుల్ డిజిట్స్ నెంబర్స్ చూస్తే అప్ టు 999, అంటే 1 నుంచి 99 వరకు 999 నెంబర్స్ ఉన్నాయి. అందులో 99 వరకు డబల్ డిజిట్స్, అంటే అవుట్ ఆఫ్ 999 99 నెంబర్స్ ఆర్ డబల్ డిజిట్స్ అండ్ సింగిల్ డిజిట్స్. కాబట్టి అవి కాకుండా మిగతా అన్ని త్రిబుల్ డిజిట్స్. కాబట్టి 999లోంచి 99 తీసేస్తే 900. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒక ఫార్మేషన్ మీరు గమనించవచ్చు. హౌ మెనీ సింగిల్ డిజిట్ నెంబర్స్? 9. హౌ మెనీ డబల్ డిజిట్ నెంబర్స్? 90. హౌ మెనీ త్రిబుల్ డిజిట్ నెంబర్స్? 900. ఒక అంకెను ఉపయోగించి రాయగలిగే సంఖ్యలు 9, 2 అంకెలను ఉపయోగించి రాయగలిగే సంఖ్యలు 90, 3 అంకెల్ని ఉపయోగించి రాయగలిగే సంఖ్యలు 900. ఏం గమనిస్తున్నాం మనం ఇక్కడ? సో n డిజిట్ నెంబర్స్, n డిజిట్ అంటే n అంకెలు, 3 అంకెలు కావచ్చు, 4 అంకెలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు, అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉంటాయి అన్నది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఎన్ని ఉంటాయంటే 9 ఇంటూ, ఓకే, సో 9 ఇంటూ 10 అనుకోండి, 10 100, అంటే 100 అంటే ఏంది? 100, అంటే ఎన్ అంకెలు 3 డిజిట్స్ కాబట్టి 1 పక్కన 2 zeros పెట్టాం, 2 డిజిట్స్ కాబట్టి 1 పక్కన 0 పెట్టాం. సో ఇక్కడ n డిజిట్స్ కాబట్టి 1 పక్కన ఏం పెడతాము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే 1 పక్కన జీరోస్ 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 అప్ టు n-1 జీరోస్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయనుకోండి, 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని కలవు అని అంటే 9 ఇంటూ 1 0 0 0, సో దట్ ఈజ్ 9000 ఉంటాయి. 4 అంకెల సంఖ్యలు ఎన్ని? 9000. దీన్ని మ్యాథమెటికల్ టెక్నికల్ టర్మ్స్లో రాస్తే, సో n అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 9 ఇంటూ 10^n-1 సంఖ్యలు ఉంటాయి. 9 ఇంటూ 10^n-1 సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నిన్ను అక్షరాల క్రమంలో 6 అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 6 అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని ఉంటాయి? 6 అంకెలు కలిగిన సంఖ్యలు అంటే 9 ఇంటూ 10^5 సంఖ్యలు ఉంటాయి. అంటే 9 ఇంటూ 1 పక్కన 5 సున్నాలు, దట్ ఈజ్ 9 0 0 0 0 0. ఓకే, సో ఏమవుతుంది ఇప్పుడు 9 lakhs నెంబర్స్ ఉంటాయి. అంటే 6 అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని అంకెలు ఇవి? 6 అంకెలు కలిగిన సంఖ్యలు. 6 అంకెలు కలిగిన సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 9 లక్షలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి అవి? 9 లక్షలు ఉంటాయి. రైట్, ఈ విధంగా మనకు n అంకెలు కలిగిన సంఖ్యలు రావాలి అని అంటే ఈ కాన్సెప్ట్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ అంటే 1 నుంచి 1000 వరకు మనం అంకెల్ని ఉపయోగించాలి. ఇందులో మనం బైఫర్కేట్ చేద్దాం. 1 నుంచి 9 వరకు, నెక్స్ట్ 10 నుంచి 99 వరకు డబల్ డిజిట్, 100 నుంచి 999 వరకు త్రిబుల్ డిజిట్స్ అండ్ 1000. 1000లో ఉపయోగించిన అంకెలు 4. 1 నుంచి 9 వరకు ఉపయోగించిన అంకెలు ఒక్కొక్క సంఖ్య కోసం 1 డిజిట్, అలాంటి 9 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 1 ఇంటూ 9. 10 నుంచి 99 వరకు ఉన్న సంఖ్యలు ఎన్ని? ఫస్ట్ 10 నుంచి 99 వరకు ఉన్న సంఖ్యలు 90. ఒక్కొక్క సంఖ్యను రాయడానికి ఉపయోగించిన డిజిట్స్ 2. 100 నుంచి 999 వరకు ఉన్న సంఖ్యలు ఎన్ని అంటే 900. ఒక్కొక్క దానికోసం ఉపయోగించిన అంకెలు 3. రైట్, ఇక మీకు సింపుల్ అవుతుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 1 9s 9, 180, 9 3s 2700 ప్లస్ 4. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ చివరిలో 4. సో 0 0 ప్లస్ 8 ప్లస్ 9 17. సో 1 ప్లస్ 7 8, 8 ప్లస్ 1 9, 2974 అంకెల్ని మనం ఉపయోగిస్తాము. 1 నుంచి 1000 వరకు సంఖ్యలు టైప్ చేయాలంటే మనం కీబోర్డు మీద కీలని 2974 సార్లు
టైప్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. హౌ మెనీ డిజిట్స్ వీఆర్ యూజింగ్ టు కంపోజ్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 1000. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూస్తే యూనిట్ స్థానంలో ఉన్న సంఖ్య ఎంత. సో ఏదైనా ఒక క్వశ్చన్లో మనకి యూనిట్ స్థానం అంటే ఒకట్ల స్థానంలో కలిగిన అంకెను అడుగుతాడు. సంఖ్య అనకూడదు అక్కడ, ఒకట్ల స్థానంలో 1 డిజిట్ ఉంటుంది కాబట్టి ఒకట్ల స్థానంలో ఉండే అంకె అడుగుతాడు. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి మల్టిప్లికేషన్ క్వశ్చన్స్, రెండవది పవర్స్లో ఉన్న క్వశ్చన్స్. మల్టిప్లికేషన్లో ఉన్న క్వశ్చన్ అనుకోండి ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 123 ఇంటూ 456 ఇంటూ 789లో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఏది అని అనుకోండి. అంటే మల్టిప్లికేషన్ రాసాం మనం. ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య, ఒకట్ల స్థానంలో సంఖ్య అంటే చివరిలో ఉన్న సంఖ్య. ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య కోసం ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యల్ని మల్టిప్లై చేయాలి. ఓకే, సో 9 ఆర్ల 54. అలా ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యల్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు 2 అంకెల సంఖ్యలు ఏర్పడ్డా 3 అంకెల సంఖ్యలు ఏర్పడ్డా మనం తీసుకోవాల్సింది మాత్రం రిజల్ట్లోంచి ఒకట్ల స్థానంలోని సంఖ్యనే. సో ఇప్పుడు 9 ఆర్ల 54 ఉందండి, 54 మూల అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోకూడదు ఎగ్జామినేషన్ హాల్లో. ఒకట్ల స్థానంలో ఉన్నాడు కాబట్టి ఓన్లీ ఒకట్ల స్థానంలోని సంఖ్యను మాత్రమే ఐడెంటిఫై చేయాలి. 4. ఇప్పుడు 4ని 3తో మల్టిప్లై చేయండి. 4 3 is 12. ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఎంత? 2. ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఎంత? 2. వెరీ సింపుల్. సో మరి పవర్స్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చూడండి, మీరు 1 స్క్వేర్ అనుకోండి 1 వస్తుంది, 2 స్క్వేర్ అనుకోండి 4 వస్తుంది, 3 స్క్వేర్ అనుకోండి 9 వస్తుంది, 4 స్క్వేర్ అనుకోండి 16 వస్తుంది, 5 స్క్వేర్ అనుకోండి 25 వస్తుంది, 6 స్క్వేర్ అనుకోండి 36 వస్తుంది, 7 స్క్వేర్ అనుకోండి 49 వస్తుంది, 8 స్క్వేర్ అనుకోండి 64 వస్తుంది, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. వీటి యొక్క క్యూబ్స్ కూడా మీకు తెలిసి ఉంటాయి. నేను ఏం చేస్తానంటే జనరల్గా 3ని ఒక్కదాన్ని మాత్రమే తీసుకొని మీకు ఒక విషయాన్ని ఇక్కడ చూపిస్తాను. ఏంటి ఆ విషయం అంటే, సార్ 3/1లో యూనిట్ డిజిట్ ఎంత? 3. 3 స్క్వేర్లో యూనిట్ డిజిట్ ఎంత? 9. 3 క్యూబ్లో యూనిట్ డిజిట్ ఎంత? 9 3s are 27 అంటే 7. సార్ 3/4లో యూనిట్ డిజిట్ ఎంత? 27 3s are 81 1. ఓకే సార్ 3/5లో యూనిట్ డిజిట్ ఎంత? 3/5లో యూనిట్ డిజిట్ ఎంత? 3తో మల్టిప్లై 3 1s are 3, 3 8s are 24 343. సార్ 3/6లో యూనిట్ డిజిట్ ఎంత? 3 3s are 9, 3 4s are 12, 3 2s are 6 729. సార్ 3/7లో యూనిట్ డిజిట్ ఎంత? 3తో మల్టిప్లై అయిపోతుంది. 3 9s are 27, 3 2s are 6 plus 2 8, 3 7s are 21 21 87. సార్ 3/8 ఎంత? 3తో మల్టిప్లై చేస్తే 3 7s are 21, 3 8s are 24 plus 2 26, 3 1s are 3, 3 2s are 6. మీరు ఒకసారి రెండింటిని జాగ్రత్తగా కంపేర్ చేయండి. ఇటువైపు 3 ఉంటే ఇక్కడ కూడా 3 వచ్చింది, 9 ఉంటే 9 వచ్చింది, 7 ఉంటే 7 వచ్చింది, 1 ఉంటే 1 వచ్చింది. అంటే మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఫర్ ఎవ్రీ 4 పవర్స్ ఒక నెంబర్ యొక్క ఫర్ ఎవ్రీ 4 పవర్స్ అవే యూనిట్ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా సరే అంత పెద్ద పవర్ చేయాల్సిన అవసరం లేదు. 59 యొక్క పవర్ చేయాల్సిన అవసరం లేదు. 59లో ఎన్నిసార్లు అది 4తో డివైడ్ అవుతుందో గమనించాలి. ఎందుకంటే అన్నిసార్లు అదే నెంబర్ రిపీట్ అవుతూ వస్తుంటుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 59 ఉందండి, పవర్ ఎంత? 59. 59 అనే పవర్ని 4తో డివైడ్ చేస్తే 4 1s are 4, 1 మిగులుద్ది, 4 4s are 16 3. అంటే ఏంది అర్థం? ఇక్కడ లాస్ట్ డిజిట్ అంతా 9 అంటే 9/1, 9 స్క్వేర్, 9 క్యూబ్, 9/4 మళ్ళీ ఇది ఇట్లా 14 సార్లు రిపీట్ అయిన తర్వాత చివరి దాంట్లో కూడా 9 అనేది క్యూబ్గా రిపీట్ అవుద్ది. అంటే 259/59లో యూనిట్ డిజిట్ ఎంత ఉంటుందో దీని యొక్క యూనిట్ స్థానంలో 9 క్యూబ్లో ఉండే యూనిట్ డిజిట్ కూడా అంతే ఉంటుంది. సో అది ఏ విధంగా ఐడెంటిఫై చేసావు నువ్వు? ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని 4తో డివైడ్ చేయండి, చేయగా మనకు శేషం వస్తుంది.
అంతే తప్ప రిజల్ట్ కాదు, శేషం రిమైండర్. 4ని 14తో డివైడ్ చేసాం, 14 మనకు అక్కర్లా, ఓన్లీ శేషం మాత్రమే కావాలి. కాబట్టి శేషాన్ని తీసుకోండి, ఆ శేషాన్ని ఇవ్వబడిన సంఖ్యలోని లాస్ట్ డిజిట్కి పవర్గా రాయండి. 59 అనే పవర్ని 4తో డివైడ్ చేస్తే శేషం 3 వచ్చింది. శేషం 3ని 259 అనే సంఖ్యలోని లాస్ట్ డిజిట్ యొక్క పవర్గా రాయండి. 9 క్యూబ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 9 క్యూబ్? 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 9 ఇంటూ 9, 9 9s 81 ఇంటూ 9, 9 1s 9. సో ఫైనల్లీ యూనిట్ డిజిట్ ఎంత? 9 ఓన్లీ. యూనిట్ డిజిట్ ఎంత అండి? 9 ఓన్లీ. సో ఈ విధంగా ఒక సంఖ్య యొక్క పవర్స్లో ఇచ్చినప్పుడు మనము యూనిట్ డిజిట్ని కనుక్కోవడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి మనం చూద్దాం. 343 పవర్ 343లో యూనిట్ డిజిట్ ఎంత? ఒకట్ల స్థానంలోని సంఖ్య ఎంత, లేదంటే అంకె ఎంత? ఒకట్ల స్థానంలోని అంకె ఎంత? రైట్ అండి. సో ఒకసారి మీరు గమనించండి, మనం ఏం చెప్తున్నాం కాన్సెప్ట్. ఒకట్ల స్థానంలో సంఖ్య కోసం మనం ఏం కాన్సెప్ట్ చెప్పాము? ఫస్ట్ యూ టేక్ ద పవర్. వాట్ ఈస్ ద పవర్? పవర్ ఆల్సో 343. పవర్ని తీసుకుంటున్నాను ఇక్కడ, 343ని కాదు, పవర్ని. సో పవర్ని 4తో డివైడ్ చేయాలి. సో పవర్ని 4తో డివైడ్ చేస్తాం. 4 ఎందుల 32, 2 4 5ల 20, రిమైండర్ 3. మనకు కావాల్సింది 4తో డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ ఎంత వచ్చింది అన్నది కాదు, రిమైండర్ ఎంత వచ్చింది అన్నది, శేషం ఎంత మిగిలింది అన్నది. శేషం ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఇప్పుడు మిగిలిన శేషాన్ని ఏం చేయాలి? క్రింద ఇవ్వబడిన సంఖ్యలోని ఆ 3 యొక్క పవర్గా రాయాలి. అంటే సో యూనిట్ డిజిట్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్. 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 27. కాబట్టి ఇందులో ఉండే యూనిట్ డిజిట్ ఎంత అంటే 7 ఈజ్ యూనిట్ డిజిట్. 7 ఈజ్ యూనిట్ డిజిట్ ఆఫ్ 343 పవర్ 343లో. ఇక మీరు ఇలా ఎన్ని క్వశ్చన్స్ అయినా తీసుకొని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ నెంబర్ సిస్టమ్స్. ఓకే, సో ఈ విధంగా మనము నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ క్లాస్లో సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనే కాన్సెప్ట్ని, దాంతోపాటు డివిజబుల్ రూల్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.